క్రిప్టో అనమాట. సో ఈ కాయిన్ గురించి సార్ మేము బిట్ కాయిన్ విన్నాం, లేకపోతే ఇథీరియం విన్నాం, లేకపోతే ట్రోన్ విన్నాం. అయితే ఐటీసీ అనేది ఏంటంటే కనుక ట్రోన్ నెట్వర్క్ లోనే ఇది ఒక టోకెన్ అనమాట. కానీ ఇది గేమింగ్ అండ్ క్రిప్టోగా ఇది మారిందనమాట. సో రీసెంట్ గా ఇది ఒక ఆల్మోస్ట్ ఒక అంటే 2 ఎక్స్చేంజెస్ లో ఇప్పటికే లిస్ట్ అయింది. ఇంకొక 2 మోర్ ఎక్స్చేంజెస్ లో ఇది లిస్ట్ కాబోతుంది అనమాట చాలా దగ్గరలోనే. సో ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఈ యొక్క కాయిన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ కాయిన్ కున్న స్ట్రెంత్ ఏం చూద్దామండి. 13,000 ప్లస్ వాలెట్స్ అండి, 15,000 ప్లస్ ప్రమోటర్స్ అండి వరల్డ్ వైడ్ గా. సో గేమింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు ఇవన్నీ కూడా. అలాగే మనం ఇక్కడ చూడండి, యాక్సెప్టెడ్ యాజ్ అ పేమెంట్ ఇన్ మోర్ దాన్ 400 ప్లస్ ఆన్లైన్ క్రిప్టో గేమింగ్ సైట్స్ అండి. సో 400 ప్లస్ గేమింగ్ సైట్స్ లో ఇది దీన్ని యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఫేవరెట్ క్రిప్టో ఫర్ వరల్డ్స్ ఫస్ట్ ఫ్యాంటసీ గేమింగ్ సైట్స్ అండి. ఫ్యాంటసీ గేమ్స్ అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ రద్దయి ఉన్నాయి. క్రికెట్ కావచ్చు, లేకపోతే మనకి ఫుట్బాల్ కావచ్చు, ఇలాంటి ఫ్యాంటసీ గేమ్స్ అన్నింటిలో కూడా ఈ యొక్క ఐటీసీ కాయిన్ ని యూజ్ చేస్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ చూడండి, స్పైక్ టు 0.002 సెంట్స్ టు 0.02 ప్లస్ వరకు కూడా. ఈవెన్ ఇక్కడ మన 6 months లోనే దీని యొక్క వాల్యూ అనేది పెరగడం జరిగింది. అంటే కనీసం అంటే తక్కువ చూసుకున్నా కానీ ఒక 15 పైసలు 20 పైసల నుంచి ఇక్కడ మనకి ₹2.70 వరకు కూడా దీని వాల్యూ 6 months లోనండి. సో ఈ ట్రాక్ రికార్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది చాలా వేగంగా, ఎందుకంటే గేమింగ్ ఇండస్ట్రీ మీద ఉన్న కాయిన్స్ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ కరెక్ట్ చెప్పాలంటే గేమింగ్ ఇండస్ట్రీ అనేది ఇంకా మనకి జూన్ నుంచి ఇంకా చాలా బాగా ఉద్ధృతం అవబోతుంది అనమాట. కానీ దీన్ని ఇప్పటికే మనం దీన్ని క్రిప్టోలో యూజ్ చేస్తున్నాం. సో దీని యొక్క వాల్యూ అనేది చాలా మంచి వాల్యూ తోటి ఇప్పటికే 2 ఎక్స్చేంజ్, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ విండెక్స్, అలాగే మనకి కాయిన్ బజార్, ఇండియన్ ఎక్స్చేంజ్ కాయిన్ బజార్ లో కూడా ఏమంటే మనం చూడొచ్చు. అలాగే మన జస్ట్ స్వాప్ ఇవన్నిట్లో కూడా మనకి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అలాగే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. నౌ ఆన్ డెఫీ వయా www.itcglobal.io. సో ఇప్పుడు మనం ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ లో మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ ఈ యొక్క బిజినెస్ లో itcglobal.io లో మనం ఈ యొక్క సిస్టమ్ కూడా ఈ డెఫీ ద్వారా మనం చూస్తున్నామండి. సో డెఫీ అంటే డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అన్నమాట. అంటే వైఐటిసి గ్లోబల్ అనేది ఒకసారి మనం చూస్తే కనుక ఇది వైఐటిసి గ్లోబల్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 3 రకాలుగా మనకి ఇక్కడ ఉంది. గేమింగ్ అంటే ఇక్కడ చూడొచ్చు బీ స్పోర్ట్స్ అండి, ఫ్యాంటసీ స్పోర్ట్స్ అన్నమాట. అలాగే లూడో, ఫ్యాంటసీ లైవ్ లూడోస్ మనకి దీంట్లో ఉంటాయి. అలాగే యూజీజీ అంటే మనకి లైవ్ కేసినో గేమ్స్ అనమాట. అలాగే క్యూటెక్ బెస్ట్ A1 గేమ్స్, ఎవో ప్లే కావచ్చు, స్లాట్ గేమ్స్ అనమాట. అలాగే మనకి బెట్ గేమ్స్ .tv అంటే మనకి 3D కేసినో గేమ్స్. ఇవన్నీ కూడా మనం ఈ యొక్క గేమింగ్ దాంట్లో మనకి ఇవన్నీ ఉన్నాయన్నమాట అండి. అలాగే నెక్స్ట్ మనకి క్రిప్టో చూసుకున్నా కూడా, క్రిప్టో దాంట్లో చూస్తే కనుక ఐటీస్కి ఒక ప్రత్యేకత ఉందండి. ఎలా అంటే ఈ యొక్క కాయిన్ ఏదైతే ఉందో ఏమంటే ఇక్కడ మనకి గేమింగ్ పోర్టల్ యూజ్ చేస్తున్నాం, అది మనకి బాగా అప్పుడు అర్థమైంది. సో అంతేకాకుండా ఈ యొక్క కాయిన్ ఏదైతే ఇక్కడ మనకి బిజినెస్ లో యూజ్ చేయడం అనేది ఏదైతే ఉందో, ఈ కాయిన్ కి 90 days లో ఈ యొక్క ప్లాన్ ఏదైతే మనం ఇప్పుడు ప్లాన్ తెలుసుకుంటాం, ఈ ప్లాన్ లో 90 days రిటర్న్ పాలసీ. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే క్రిప్టో కరెన్సీలోనే ఇది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు అండి. ఫస్ట్ టైం ఒక రిటర్న్ పాలసీ తోటి ఈ ఐటీసీ కాయిన్ అనేది దీని యొక్క నేమ్ అనేది వరల్డ్ వైడ్ గా స్ప్రెడ్ అవ్వబోతుంది అనమాట. సో అలాగే డెఫీ సిస్టమ్ అంటే డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ సిస్టమ్ అనేది ఫస్ట్ టైం అనమాట అండి. సో దీంట్లో మనం ఈ యొక్క కాయిన్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు విండెక్స్, కాయిన్ బజార్, అలాగే మనకి కాయిన్ మార్కెట్ క్యాప్ కావచ్చు, కాయిన్ జెక్కో కావచ్చు, జస్ట్ స్వాప్, అలాగే మనకి పాన్ కేక్ స్వాప్ కావచ్చు. సో ఇవన్నిట్లో కూడా మనం ఈ యొక్క కాయిన్ ని మనం దీన్ని చూడొచ్చు అనమాట అండి. దీన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ డాట్స్ ఈజ్ ఎ డైనమిక్ బ్లాక్ చైన్ అండి. సో దీని గురించి ఏంటంటే ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటంటే ఇది వరల్డ్స్ ఫస్ట్ అలాగే బెస్ట్ ఎకో సిస్టమ్ అనమాట. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, మనం బిట్ కాయిన్ కానీ, లేకపోతే ఇథీరియం కానీ, లేకపోతే ట్రోన్ కానీ, ఇవన్నీ కూడా ఓన్ బ్లాక్ చైన్స్ ఇవి. సో ఇవన్నీ కూడా ఎలాంటి ఓన్ బ్లాక్ చైన్, ఇక్కడ డాట్స్ అనేది కూడా ఓన్ బ్లాక్ చైన్ అనమాట. అయితే ఈ ఓన్ బ్లాక్ చైన్ లో మనకు ఒక అద్భుతమైన కాయిన్ అనేది ఇక్కడ మనకి ఉందన్నమాట. అది ఆర్చ్ కాయిన్స్ అనమాట, ఆర్చ్ కాయిన్. సో ఆర్చ్ కాయిన్ గురించి కూడా మనం చూద్దాం. అలాగే నెక్స్ట్ ఐటీసీ గ్లోబల్ అడ్వాంటేజెస్. అయితే ఇక్కడ గేమింగ్ చూసాం. అలాగే మనకి క్రిప్టో అనేది డెఫీ ప్రోగ్రామ్ లో మనకి 90 days క్యాష్ బ్యాక్ లో, అంటే 90 days మనీ బ్యాక్ లో సో ఇది పరిచయం అవుతుంది అనమాట మార్కెట్ లో. అంతేకాకుండా డెఫీ ప్రోగ్రామ్ అనమాట ఇది. సో వీటన్నిటి గురించి మనం క్లియర్ గా మనం డీటెయిల్ గా మనం వెళదాం. అలాగే ఇక్కడ మనకి డాట్స్ నెట్వర్క్ నుంచి, అంటే డాట్స్ ఓన్ బ్లాక్ చైన్ నుంచి వస్తున్న మొట్టమొదటి కాయిన్ ఏదండి, ఆర్చ్ అనమాట. సో ఇది ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఐటీసీకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఇది ఇక్కడ మనం చూడొచ్చు, అది ఫస్ట్ టోకెన్ ఆన్ డాట్స్ బ్లాక్ చైన్ నుంచి అనమాట. డాట్స్ బ్లాక్ చైన్ నుంచి ఇది ఫస్ట్ కాయిన్.
అయితే ఈ కాయిన్ గురించి ఎందుకు చెప్తున్నామంటే ఇది ఐటీసీ అంటే ఇది ఆల్రెడీ గేమింగ్ దాంట్లో మనకి ఐటీసీ వాడుతుంది అనమాట. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ కాయిన్ కూడా ఇది ఉంటుందన్నమాట. ఇది ఓన్ నెట్వర్క్ కాయిన్ అనమాట. సో అయితే ఇది ఎయిర్ డ్రాప్ ఫర్ ఐటీసీ గ్లోబల్. ఇప్పుడు మనకి ఐటీసీ గ్లోబల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో సో ఇది ఎయిర్ డ్రాప్ లో చాలా వాల్యుబుల్ గా ఇవి అందరికి ఎయిర్ డ్రాప్ లో ఫ్రీగా ఇవ్వబోతున్నారు అనమాట అండి. సో అలాగే ఇక్కడ మనం చూసుకుంటే కనుక డైరెక్ట్ లిస్టింగ్ ఆన్ ఎక్స్చేంజెస్ అండి. ఈ యొక్క కాయిన్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా లిస్టింగ్ లో వెళ్తుందండి. సో ఇది ఇదంతా కూడా 100 days లో ఇది వెళుతుంది అనమాట. అయితే ఇక్కడ మనం మెయిన్ గా చూద్దామండి. ఇక్కడ మనకి ఎయిర్ డ్రాప్ లో వచ్చే కాయిన్ వాల్యూ కూడా మనకు అర్థమైంది. ఓన్ బ్లాక్ చైన్ కాయిన్ అంటే ఆల్మోస్ట్ మనకి ఒక అది అంటే ఇక్కడ మనకి ఐటీసీ కాయిన్స్ మనం ఇవన్నీ కూడా మనం ఎందుకన్నా ప్రీవియస్ మనకి ఇప్పుడు ఏదైతే మనకి ఒక మదర్ ప్లాన్ ఉందో ట్రోంజీలో దాంట్లో మనకి ఫ్రీగా వచ్చాయి అవి టోకెన్ అనమాట. కానీ ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్న ఆర్చ్ కాయిన్ ఏదైతే ఉందో ఇది ఓన్ బ్లాక్ చైన్ కాయిన్ అనమాట. సో దాని గురించి కూడా మనం క్లియర్ గా తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఐటీసీ బిజినెస్ ప్లాన్ ఇక్కడ ఉన్న బిజినెస్ ప్లాన్ ఏంటి, ఇప్పుడు ఐటీసీ తోటి ఇక్కడున్న సిస్టమ్ ఏంటి అది మనం క్లియర్ గా మనం ఇక్కడ చూద్దామండి. ఇక్కడ చూడొచ్చు ప్యాకేజెస్ స్టార్ 1 స్టార్ 2 స్టార్ 3 ఇలా మనకి 12 ర్యాంక్స్ ఉన్నాయి. అంటే 7 వరకు స్టార్స్, 8 డైమండ్, బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్, రాయల్ డైమండ్, క్రౌన్ డైమండ్. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్యాకేజ్లు అనేవి చాలా చిన్నగాను చాలా స్పీడ్ గాను చాలా బ్యూటిఫుల్ గాను ఉన్నాయి. ఎందుకంటే వీటి యొక్క ప్రైస్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. అంటే చాలా కామన్ మ్యాన్ కూడా నిజంగా క్రిప్టోలో నేను ఎదగాలి అనుకున్న వాడు కూడా చాలా కామన్ మ్యాన్ కూడా దీంట్లో ఎంట్రీ అనేది చాలా బాగా ఇచ్చారన్నమాట. ఎందుకంటే ఈ యొక్క ప్రైజెస్ అంతా కూడా మనకి చాలా లవ్లీగా ఉంటాయి. సో అవన్నీ ఏంటో మనం ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ ప్యాకేజెస్ ప్రైజెస్ మనం చూసాం. ఇవన్నీ కూడా ఐటీసీలు అనమాట. స్టార్ 1 అనేది మనం 300 ఐటీసీల తోటి స్టార్ 1 బై చేసుకోవాలి. అలాగే స్టార్ 2 అనేది 600 ఐటీసీ అనమాట. సో ఇది ₹2 అరౌండ్ లో మనకి ఇప్పుడు ఈ ఐటీసీ అనేది ఉందన్నమాట. అయితే దీంట్లో ఉన్న బ్యూటీ కూడా నేను చెప్తాను. ఐటీసీ వాల్యూ పెరిగితే ఈ ప్యాకేజీల వాల్యూ పెరుగుతాయి అనేది చాలా మందికి అంటే మనం అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఆ టెన్షన్ అంతా కూడా మీరు తీసి పక్కన పడేసి. ఎందుకంటే మీరు ఏదైతే ఇక్కడ ప్యాకేజ్ ప్రైస్ చూస్తున్న ₹2 వాల్యూ అంటే ఆల్మోస్ట్ 600, 800 ఏదైతే ప్రైస్ ఉంటుందో ఈ మధ్యలో ఉంటుంది తప్ప ఎప్పటికీ కూడా సో దీని యొక్క ప్రైస్ పెరగదు. అలాగంటే కాయిన్ వాల్యూ పెరగదా? అలా ఏం కాదండి. కాయిన్ వాల్యూ పెరిగినా కూడా ఇది మనకి కంఫర్ట్ గాను చాలా మనకి ఈజీగాను సో ఎక్కడ కూడా కమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి ఎక్కడ కూడా ఆటంకం లేకుండా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ప్యాకేజ్ గురించి వాటి యొక్క బ్యూటీ గురించి మనం ఇంకా చూద్దాం. అయితే ఇన్స్టెంట్ గా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్యాక్. సో ఇప్పుడు ఇదంతా కూడా ఈ బిజినెస్ ని తెలియగానే మనం రిఫరెన్స్ అనగానే మనం పక్కన ఎవరు ఉన్నారు ఆ పక్కన ఉన్నారు ఇదే కదండి. సో ఇది ఎంటైర్ వరల్డ్ మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. అయితే అది ఎలా చేసుకోవాలి అంటే మనకు అంత విజన్ ఉంటే గనక మన చేతిలోనే భూప్రపంచం ఉందండి, అదే మొబైల్ ఫోన్ అండి. సో అక్కడ మనకి సోషల్ మీడియా ఉంది, కేవలం మనం ఎంటర్టైన్మెంట్ గా దాన్ని యూజ్ చేస్తున్నాం, ఏమంటే ఫోన్ బిల్ కడుతున్నాం. కానీ ఈ రోజు ఎవరైతే వచ్చారో సో మీరందరూ కూడా మీరు కరెక్ట్ గా మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఆ మీ అరచేతిలో ఉన్న ఆ భూప్రపంచం అంటే మీ యొక్క మొబైల్ ఫోన్ ని దీంట్లో మీరు ఒక బిజినెస్ లో యూజ్ చేస్తే కనుక ఎంటైర్ వరల్డ్ మీ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఎలా అంటే అలాంటి ఎడ్యుకేషన్ ప్యాకేజెస్ అంటే ఎలాగ మనం సోషల్ మీడియాని ఉపయోగించుకొని మీరు ఈ బిజినెస్ ని వరల్డ్ వైడ్ గా మీరు స్ప్రెడ్ అవ్వచ్చు, ఎలా కమ్యూనిటీని డెవలప్ చేసుకోవచ్చు, ఎలాగ మీ బిజినెస్ ని స్ప్రెడ్ చేసుకోవచ్చు, ఎలాగ మీరు ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు సో ఈ సోషల్ మీడియా ద్వారా. సో ఎవ్రీథింగ్ అంతా కూడా ఒక వండర్ఫుల్ ఒక వాల్యుబుల్ ప్యాక్స్ అనేవి ఇక్కడ మనకు ఉన్నాయి. అలాగే మనకి ఫ్రీ ఆర్చ్ కాయిన్స్. ఒక రకంగా చెప్పాలంటే వీటి వాల్యూ గురించి మనం ఇప్పుడు చెప్పలేం, కానీ ఓన్ బ్లాక్ చైన్ కాయిన్ అంటే కనుక అది కూడా ఫస్ట్ కాయిన్ ఏదైతే ఉందో ఆర్చ్ కాయిన్. ఈవెన్ మీలో చాలా మంది తెలుసు బిట్ కాయిన్స్ అని కూడా చాలా మంది ఫస్ట్ లో మాకు ఫ్రీగా వచ్చాయని అన్నారు. అంటే కొన్ని నాటికి కొంతమందికి ఫ్రీగా వచ్చినాయి అంటారు. సో అది నిజమే, కానీ వాటి వాల్యూ తెలియక మనం ఏం చేసామంటే సో అది ఫ్లైట్ టికెట్ లోనో లేకపోతే హోటల్లో పిజ్జాలు తినడానికో బర్గర్లు తినడానికో రకరకాలుగా వాడేసారు. కానీ ఈ రోజున ఖర్చు చేస్తే 45 నుంచి 50 లక్షలు అవునా కదండి. సో అలా అనమాట. సేమ్ అలాంటి ఒక ఓన్ బ్లాక్ చైన్ కాయిన్ డాట్స్ బ్లాక్ చైన్ నుంచి మొట్టమొదటి కాయిన్ గా మనకి ఆర్చ్ కాయిన్ అనమాట. సో అలాగే మనకి ఐటీసీ ప్రోమో బోనస్. మనం ఎంత బిజినెస్ చేసినా ఇప్పుడు అసలు కంటే కూడా వడ్డీ ముద్దులాగా మనకి ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మనం ఎంత కష్టపడినా వచ్చిన ఇన్కమ్ కంటే కూడా ఒక రాయల్టీ లాగా కంపెనీ కొంత మనకి మంత్లీ ఎంత అనేది ఇచ్చింది అనుకోండి సో దానికి మాత్రం వెరీ హ్యాపీగా ఉంటాం అందరు కూడా, అంతే కదండి. సో అలాంటి ఒక వండర్ఫుల్ బోనస్ ఒక రాయల్టీ లాగా మనకి ఐటీసీ ప్రోమో బోనస్ అనేది ఉంది. సో వీటన్నిటి గురించి కూడా ఈ మూడు కూడా మనకి మోస్ట్ అట్రాక్టివ్ గా మన బిజినెస్ కి మనకి ఉన్నాయన్నమాట. బిజినెస్ తో పాటు ఈ మూడు అనేది ఎక్స్ట్రా అన్నమాట. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు అంటే ఈ ఆల్ ప్యాకేజెస్ మనం ఎలా బై చేయాలంటే ఐటీసీ తోటి బై చేయాలన్నమాట. అయితే ఆర్చ్ కాయిన్స్ అనేది మనకి ఇప్పుడు అన్ని కూడా మనకి ఫ్రీగా ఎయిర్ డ్రాప్ లో మనకి వస్తాయి.
అయితే ఫస్ట్ పర్చేస్ కి మాత్రం వస్తాయి. ఫస్ట్ పర్చేజ్ చేసిన ఈ ప్యాకేజ్ అన్ని కూడా మీకు స్టార్ ఒకసారి మీకు వస్తాయి అనమాట. అంతేగాని మళ్ళీ బై చేశారనుకోండి మళ్ళీ రాదు. సో అలా అనమాట, ఒకసారి వస్తాయి. అలాగే మనకి ఆర్చ్ కాయిన్స్ ఇప్పుడంటే 100 days తర్వాత మీరు ఆ ఆర్చ్ కాయిన్స్ మీరు రిసీవ్ చేసుకుంటారండి. అలాగే మీరు చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ప్రోమో బోనస్ ఏదైతే మనం చెప్తున్నామో ఇది డైమండ్స్ అండ్ అబౌవ్ అండి. డైమండ్, బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్, రాయల్ డైమండ్, క్రౌన్ డైమండ్. సో 5 ర్యాంక్స్ అనేది చాలా 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 ఫ్రెషెస్ ర్యాంక్స్ అనమాట అండి. సో ఆ ర్యాంక్ వాళ్ళకి ప్రోమో బోనస్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనం చూడొచ్చు నెక్స్ట్ ఆర్చ్ కాయిన్. అంటే ఆర్చ్ కాయిన్ ఇక్కడ మనం ఎలాగా మనకి ఏ ర్యాంక్ కి ఎన్ని మనకి ఫ్రీగా వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఫస్ట్ ర్యాంక్ 100 అండి, సారీ ఫస్ట్ స్టార్ కి 100, సెకండ్ స్టార్ కి 200, థర్డ్ స్టార్ కి 400, ఫోర్త్ స్టార్ కి 800, ఫిఫ్త్ స్టార్ కి 1000. సో అలా చూసుకుంటే మీరు క్రౌన్ డైమండ్ కి వచ్చేటప్పటికి 10,000 కాయిన్స్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఇక్కడ షేరింగ్ అనేది చేశారండి. సో ఇవన్నీ కూడా ఓన్ బ్లాక్ చైన్ కాయిన్స్ కాబట్టి చాలా చాలా అంటే మనకి ఫ్యూచర్ లో చాలా పెద్ద ఎసెట్ గా మనకి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ అంతా కూడా రెడీ అయింది. ఇంకా మనకి ఇది ఎక్స్చేంజ్ లోకి వెళ్ళడం అనేది సిద్ధంగా ఉన్న కాయిన్ అనమాట అండి ఇది. సో ఇది ఈ కాయిన్ గురించి నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ప్రతి స్లైడ్ కూడా చాలా అట్రాక్టివ్ ఉంటుందండి. ఎందుకు అట్రాక్టివ్ ఉంటుందంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఐటీసీ గ్లోబల్ ప్యాకేజ్ ప్రైస్ కంట్రోల్ స్ట్రాటజీ. అంటే ఇక్కడ మనకి ప్యాకేజ్ అనేది మీరు ఎక్కడైనా చూడండి. సో క్రిప్టో తోటి మనం చేసినప్పుడు ప్రైస్ అనేది ఇప్పుడు కూడా మన చేతిలో ఉండదు. కానీ ఇక్కడ మనకి చాలా వండర్ఫుల్ టెక్నాలజీని అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఈ యొక్క ప్రైస్ కంట్రోల్ స్ట్రాటజీని చాలా బాగా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి. మీరు చూడొచ్చు 0.001 సెంట్స్ నుంచి 0.066 సెంట్స్ వరకు కూడా పేజ్ 1 గానే ఉంటుంది అనమాట. అంటే ఐటీసీ వాల్యూ. అలాగే మీరు అదే ఐటీసీ వాల్యూ 0.05 సెంట్స్ నుంచి 0.10 సెంట్స్ వరకు కూడా సెకండ్ పేజ్ లో ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి అంటే ఐటీసీ వాల్యూ పెరిగినా కూడా మనం ఏదైతే ఎంట్రీ ఉందో ఇది ఇప్పుడు కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుందండి. మన కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి ఎలాంటి ఆటంకం లేకుండా వండర్ఫుల్ స్ట్రాటజీ ప్రైస్ కంట్రోల్ స్ట్రాటజీ. సో ఇది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యొక్క సిస్టమ్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూడొచ్చు, మనం పేజ్ 1 చూడొచ్చు. పేజ్ 1 లో చూస్తే కనుక స్టార్ 1 అనేది 300 తోటి ఉంటుంది, స్టార్ 2 600, స్టార్ 3 1500, 2400, 4200. సో ఇలాగ మనకి క్రౌన్ డైమండ్ వరకు ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. అది దీని యొక్క వాల్యూ పెరిగినప్పుడు సో ఆటోమేటిక్ గా ఈ ప్రైస్ కి మారిపోతుందండి. కాబట్టి ఏంటంటే కాయిన్స్ 300 కాస్త 200 అయిపోతున్నాయి తప్ప మన ప్రైస్ అనేది పెరగట్లేదు. కాబట్టి ఏంటంటే మీరు ఇంత స్పాన్ లో మీరు ఇప్పుడు కూడా ఈ యొక్క ఎంట్రీ అనేది ఈజీగానే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి $1 అయిపోయినా కూడా మనం 10 ఐటీస్ తోటి కూడా మనం జాయినింగ్ అవ్వచ్చు. ఇంకా పెరిగినా కూడా ఇది ఇంకా తగ్గి ఆటోమేటిక్ గా సిస్టమ్ అయితే మారుతూ ఉంటుంది. కాబట్టి ప్రైస్ మీ వాయిస్ రావట్లేదు సార్. వాయిస్ రావట్లేదు సార్. ఒక్క నిమిషం అండి. అంటే ఇక్కడ రూల్ ద ఇంటర్నెట్. ఇక్కడ మనం ఇంటర్నెట్ ని చాలా మంది కేవలం మనకు ఎంటర్టైన్మెంట్ గా వాడుతున్నాం అండి. వాస్తవం చెప్పాలంటే మన మొబైల్ ఫోన్స్ లేదా మన డేటా, మనం యూజ్ చేసే డేటా ఇదంతా కూడా దేనికి ఎక్కువ పర్సెంట్ ఖర్చు అవుతుందంటే కనుక సో మనకు చాలా వరకు కూడా మామూలుగా అయితే కనుక ఎంటర్టైన్మెంట్ యూజ్ చేస్తూ ఉంటాం. కానీ దాన్ని మీరు ఇక్కడ మీరు ఇంటర్నెట్ లో ఏం చేయొచ్చు అంటే మన బిజినెస్ ని ఇది ఎప్పుడైతే మీరు ఇది బిజినెస్ లోకి వచ్చారో సో కంప్లీట్ గా మీ యొక్క ఫోకస్ కానీ మీ యొక్క ఎంటైర్ కెరీర్ మొత్తం కూడా చాలా బాగా మారుతుంది అనమాట అండి. ఇక్కడ చూడొచ్చు అలాగా మీరు వరల్డ్ వైడ్ గా మీరు స్ప్రెడ్ అవడానికి సంబంధించిన ఎడ్యుకేషన్ అంటే ఎవరు అందిస్తారంటే కనుక సో ఇదే ఎడ్యుకేషన్ మీరు బయట మీరు ఫీజు కట్టి నేర్చుకోవాలంటే కనుక మీరు ఒక 10,000 కానీ లేకపోతే 20,000 పైన మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాంటి ఇక్కడ మీకు ఫ్రీగా వస్తున్నాయండి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్యాకేజెస్ అనమాట. సో ఇవన్నీ కూడా మీకు ప్రతిసారి కూడా లెవెల్ అప్ లో మీకు ఇవన్నీ కూడా ప్యాకేజెస్ అన్ని కూడా మీకు ఆన్లైన్ ఎడ్యుకేషన్స్ అన్ని కూడా మీకు రావడం జరుగుతుంది. అయితే 7 వరకు కూడా 7 ప్యాకేజెస్ వరకు కూడా మీకు ఈ ఎడ్యుకేషన్ ప్యాకేజెస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు.
అలాగే మనకి స్మార్ట్ స్ప్లిట్ టెక్నాలజీ. ఇక్కడ ఏంటంటే అసలు మన ప్యాకేజీ ఎలా స్ప్లిట్ అవుతుంది అనేది ఇక్కడ మీకు ఈ స్లైడ్ లో క్లారిటీగా మీకు అర్థమవుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు 50% మీరు 2x ప్రోగ్రామ్ లోకి అది వెళుతుంది అనమాట. ఇంకొక 50% ఏం జరుగుతుందంటే 12 లెవెల్స్ బోనస్ అండి. 12 లెవెల్స్ బోనస్ లోకి ఇది వెళుతుంది అనమాట. సో చాలా క్లారిటీగా ఇక్కడ మనకు ఉందన్నమాట 50-50. అంటే ఒక 52x ప్రోగ్రామ్, వరల్డ్ ఫాస్టెస్ట్ 2x ప్రోగ్రామ్ అనమాట. సో ఇక్కడ మనకి అలాగే మనకి 50% ఏదైతే ఉందో 12 లెవెల్స్ కి అది స్ప్లిట్ అవుతుందో మారుతుంది అనమాట అండి. అయితే ఇక్కడ ఒకసారి చూద్దాం. 1 ఈజ్ డబుల్ జీ బోనస్ అండి. అంటే వరల్డ్ ఫాస్టెస్ట్ 2x ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అదనమాట. సో 2 ఈజ్ 12 లెవెల్ బోనస్, రెండో ఇన్కమ్ ఇది. సో ఇది వెరీ బ్యూటిఫుల్ 12 లెవెల్స్ ఇన్కమ్ అనమాట. సో అలాగే మనకి థర్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో 3 ఈజ్ ఐటీసీ ప్రోమో బోనస్. ఇందాక మనం ఏదైతే గేమింగ్ ఇండస్ట్రీ ద్వారా టర్న్ ఓవర్ మీద ఏదైతే మనం చెప్తున్నామో, సో అది టోటల్ టర్న్ ఓవర్ నుంచి 20% అనేది సో డైమండ్స్ అండ్ అబోవ్ షేర్ అవుతుంది, తద్వారా వచ్చే ఇన్కమ్ అనమాట. సో ఈ మూడు రకాల ఇన్కమ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. అయితే మనం ఫస్ట్ ఐటీసీ డబుల్ జీ బోనస్, మన డబుల్ జీ బోనస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎలా జరుగుతుంది ఇక్కడ? ఎగ్జాంపుల్ మీరు 300 ఐటీస్ అండి, అంటే అప్రాక్స్ ఒక 2 రూపీస్ అరౌండ్ లో మనకి ఐటీసీ వాల్యూ ఉంది. అంటే 600 నుంచి 800 రూపీస్ లో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే డబుల్ జీ బోనస్ లో ఏం జరుగుతుందంటే ఇది ఒకే ఒక ఇన్స్టాల్మెంట్ లో మనకి 4 మెంబర్స్ నుంచి 150. సో ఇది 50% షేరింగ్ కదా. సో నలుగురు నుంచి 50% చెప్పిన నలుగురు నుంచి వస్తుంది అనమాట. సో నలుగురు నుంచి అంటే మీకు డబుల్ ది ప్యాకేజ్ అవుతుంది. అంటే మీరు ఏదైతే ప్యాకేజ్ మీరు 300 ఉందో, ఎస్ ఇక్కడ మీరు చూడొచ్చు 600, ఇక్కడ 600 గా మీకు వస్తుంది అనమాట. 600 అంటే మీకు ఇది ఒకసారి మనకి నలుగురు నుంచి వచ్చేస్తుంది. అయితే ఇది రాగానే ఏం జరుగుతుందంటే మీరు ఆ సర్కిల్ నుంచి అవుట్ అవుతారు, బయటకు వచ్చేస్తారు. అంటే మీకు ఆల్రెడీ మీ యొక్క ప్యాకేజ్ కి డబుల్ వచ్చేసింది, మీరు బయటకు వచ్చేస్తారు. అంటే ఇలా వచ్చేసిన వ్యక్తి ఏం చేస్తాడంటే మళ్ళీ ఇదే స్టార్ 1 ని మళ్ళీ బై చేసుకుంటాడు, ఇమీడియట్ గా మళ్ళీ బై చేస్తాడు. ఎందుకంటే డబుల్ వచ్చింది కదా, ప్రిన్సిపల్ అమౌంట్ ని జేబులో పెట్టుకుంటాడు. సో ఆ మిగతా వచ్చిన ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని మళ్ళీ రీబై చేస్తాడు. సో మళ్ళీ లైన్ లో ఉంటుంది అనమాట. మళ్ళీ 50% ఏదైతే డబుల్ జీ బోనస్ ఉందో దీంట్లోకి వెళుతుంది. ఇంకో 50% లెవెల్స్ వెళ్ళి పైన ఉన్న వాళ్ళందరూ కూడా లెవెల్స్ మళ్ళీ వస్తాయి అనమాట. సో ఇది కంటిన్యూగా జరిగే ప్రోగ్రామ్ అండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక వ్యక్తికే ఇన్నిసార్లు ఎలా జరుగుతుంది అంటే కనుక, సో ఒక 100 మంది టీం ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆల్మోస్ట్ ఒక తుఫాన్ లా ఉంటుంది అనమాట. కంటిన్యూగా మనకి ఇది చాలా ఇది ఒక ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకి నాట్ ఓన్లీ డబుల్ జీ బోనస్ అండి. సో ఈ మిగతా కూడా చూసుకుంటే కనుక సో అది ఎంత పవర్ఫుల్ గా ఉందో మీకు ఇక్కడ ఈ సిస్టమ్ అనేది మీకు అర్థమవుతుందండి. సో ఇక్కడ 300 ఐటీసీ ఏదైతే ఉందో మనకి 600 కి మనం రిసీవ్ చేసుకున్నాం. అంటే డబుల్ వచ్చింది కదా. సో మనం బయటకు వచ్చాం, మళ్ళీ మనం బై చేసి మళ్ళీ మనం మళ్ళీ 2x కి మళ్ళీ మనం క్యూలో ఉంటాం అనమాట, మళ్ళీ పే చేసుకుంటే. సో ఈ రకంగా జరుగుతుంటది అనమాట. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఇది 2x అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది అనమాట. సో ఈ నలుగురు నుంచి వచ్చేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఎప్పుడైతే ఆటోమేటిక్ మీకు డబుల్ వచ్చేస్తుందో మీ ఐడి అనేది అయిపోతుంది అనమాట. సో మళ్ళీ మీరు దాన్ని యాక్టివ్ చేసుకోవాలి. ఓకేనండి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు సెకండ్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది 600. అవునండి, 600 అంటే మీకు డబుల్ అంటే 1200 వస్తుంది. అంటే స్టార్ 1 ఒకటే కాదు, మీరు స్టార్ 2 బై చేశారు, దానికి కూడా డబుల్ ది బోనస్ వస్తుంది. మీరు స్టార్ 3 బై చేశారు 1500 ఐటీసీ తోటి, దానికి కూడా డబుల్ అండి 3000 ఐటీసీలు వస్తున్నాయి. సో ఇలాగే మీరు స్టార్ 4 2400 4800 మీకు వచ్చింది అనమాట. 2400తో మీరు దిగారు. సో డబుల్ జీ బోనస్ లో మీకు 4800 మీకు వచ్చేసింది, డబుల్ వచ్చేసింది. ఓకేనండి. సో మళ్ళీ ప్రిన్సిపల్ తీసేస్తారు, మళ్ళీ రీబై చేస్తారు. ఇక్కడ సేమ్ ప్రతి ప్యాకేజ్ కూడా అంతేనండి. మీకు ఏదైతే డబుల్ వచ్చి మీకు అయిపోయిందో, సో అక్కడ మనకి ఏముంటుందంటే ఎగ్జాంపుల్ మీకు 4 స్టార్ ఉంది, 4 స్టార్ ఉంటుంది, అది యాక్టివ్ ఉంటే కనుక అక్కడ మీకు యాక్టివ్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మీకు ఈ 4 వచ్చేసాయో అది గ్రే కలర్ లోకి మారిపోతుందండి. అంటే పచ్చ కలర్ లో ఉంటుంది అనమాట, గ్రీన్ కలర్ లో. సో అది ఎప్పుడైతే మీకు డబుల్ వచ్చేసిందో అది గ్రే కలర్ లోకి మారిపోయి బై నౌ అని అక్కడ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ఎవ్రీడే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మనం అక్కడ ప్యాకేజెస్ ఏదైతే మీకు డబుల్ వచ్చేసిందో ఆ ప్యాకేజ్ మళ్ళీ రీబై కొట్టుకుంటూ ఉండాలన్నమాట. సో గ్రే కలర్ లోకి మారింది కదా, అలా ఉండిపోతే కనుక మీరు ఎంత లేట్ చేస్తే ఈ లోపు ఎంతమంది జాయిన్ అయితే వాళ్ళకి వెనకాలకి వెళ్తుంది. కాబట్టి ఏంటంటే అయినంటే ఫాస్ట్ గా కొట్టడం అనేది మనం చేయాలి. ఎప్పుడైతే మనం ఫాస్ట్ గా మళ్ళీ రీబై చేసామో, సో మన వ్యాలెట్ లోంచి మళ్ళీ 2400 కట్ అయ్యి మళ్ళీ మనకి క్యూలో మళ్ళీ 4th స్టార్ అనేది మళ్ళీ ఉంటుంది అనమాట. అలాగే ఏ స్టార్ అయినా సరే, 4 స్టార్ కావచ్చు, 5 స్టార్ కావచ్చు, ఏదైనా సరే. సో కొత్త వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి నేను కొంచెం స్లోగా వెళ్తున్నానండి, కొంచెం రిపీటెడ్ గా నేను చెప్తున్నాను.
అలాగే మీరు 5 స్టార్ ప్యాక్ చూసుకున్నా కూడా సో అంతేనమాట. 40 to 100 తోటి మనకి 8400 అనేది ఐటీసీ అనేది మనకు వస్తాయి. అలాగే 6 స్టార్ చూసుకోవచ్చు. 6000 కి 12,000, 6000 కి 12,000 వచ్చింది. అలాగే ఇక్కడ మీరు 12,000 కి 24,000 ఐటీసీలు వచ్చాయి. సో డబుల్ అనమాట. సో ప్రతిదీ కూడా ఇలాగే ఉంటుంది అనమాట. అలాగే మీరు డైమండ్ కి వచ్చేటప్పుడు కూడా సో ఏదైనా కూడా మనకి నలుగు నుంచి వస్తుంది. అన్ని కూడా సేమ్ వర్క్ అన్నమాట, సేమ్ ఒకేలాగా వర్క్ చేస్తాయి. సో ఇలా అనమాట. క్రౌన్ డైమండ్ కి వచ్చేటప్పటికి ఇదేంటి 45,000, ఇక్కడికి వచ్చేటప్పటికి 9 lakhs ఐటీసీ అనేది మీకు రావడం జరుగుతుందండి. సో ఇది డబుల్ జీ బోనస్ సంబంధించి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ చార్ట్ లో ఈ నెంబర్స్ అన్ని కూడా మతిపోయే నెంబర్స్ అన్ని నిజంగా చాలా పెద్ద నెంబర్స్ అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు స్టార్ 1 సంబంధించి ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి 300 కి 600, 600 కి 1200. సో ఇలా చూసుకుంటే కనుక 19,80,000, 19,80,000 అండి. అంటే వన్ టైం మీరు మొత్తం టోటల్ గా మీకు ఒకసారి ఒక రౌండ్ తిరిగిందంటే కనుక ఎన్ని వస్తున్నాయండి 19,80,000 ఐటీసీలు వస్తున్నాయి. ఇంటూ అది ఏదైతే ప్రైస్ ఉందో 2 రూపీస్ 2.50 రూపీస్ ఎంత ఉంటే అంత మనం అది విత్డ్రా చేసుకోవచ్చు అండి. సో ఇది మనకి డబుల్ జీ బోనస్ సంబంధించి సో 2x ప్రోగ్రామ్ అనమాట ఇది. సో ఇప్పుడు మనం సెకండ్ ది 12 లెవెల్ బోనస్. 12 లెవెల్ బోనస్ అనేది నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 మనకి 12 లెవెల్స్ ఉంటాయని మనకు తెలుసు. అయితే 300 తోటి మీకు డైరెక్ట్ గా జాయిన్ అయ్యి ఉంటే కనుక అతను స్టార్ 1 తోటి సో ఆ వ్యక్తి నుంచి మీకు లెవెల్ 1 లో ఉంటే కనుక అతను మీకు 75 వస్తాయి. అంటే 25% అండి. అంటే మీకు 300 లో 25% మీకు అంటే 75 మీకు వస్తాయి అనమాట. సో అతను సెకండ్ లెవెల్ లో బై చేశాడు, సెకండ్ లెవెల్ లో ఉన్న వ్యక్తి బై చేశాడు అనుకోండి 15 వస్తున్నాయి, 15 వస్తున్నాయి. సో అక్కడ థర్డ్ లెవెల్ నుంచి 12 లెవెల్ వరకు ఇంకా ఎవరు బై చేసినా స్టార్ 1 మీ టీంలో థర్డ్ లెవెల్ నుంచి 12 లెవెల్ వరకు ఎవరు బై చేసినా కూడా మీకు అక్కడ మినిమం ఒక 6 ఐటీస్ అనేది మీకు మీ వ్యాలెట్ వచ్చి పడుతుంటాయి. ఇక్కడ ఉన్న అద్భుతం ఏంటంటే స్టార్ 1 లో మీరు ఉన్నారు, స్టార్ 1 అనేది 12 లెవెల్ నుంచి కూడా మీకు వస్తుంది. సో అలాగే మీరు స్టార్ 2 చూడండి 600 తోటి స్టార్ 2 అనేది బై చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎవరైనా సరే ఆ బై చేసిన వ్యక్తి మీకు డైరెక్ట్ ఉంటే కనుక 150 వస్తాయి, సెకండ్ లెవెల్ ఉంటే కనుక 30 వస్తాయి. థర్డ్ లెవెల్ నుంచి 12 లెవెల్ వరకు ఎక్కడ ఉన్నా కూడా 12 చెప్పిన మీకు వస్తూ ఉంటాయి. అదే థర్డ్ అయితే కనుక మీకు 1500 తోటి బై చేస్తారన్నమాట. 375 డైరెక్ట్ ఉంటే కనుక 375 వస్తాయి. అదే సెకండ్ లెవెల్ ఉంటే కనుక 75 వస్తాయి. అలాగే థర్డ్ లెవెల్ నుంచి 12 లెవెల్ వరకు ఎక్కడ ఉన్నా కూడా 30 చెప్పిన వస్తుంటాయి. అలాగే మీరు క్రౌన్ చూడండి. ఇక్కడ క్రౌన్ చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు అంటే 4,50,000 ఐటీసీలు అండి అవి. సో ఇక్కడ మనం చూస్తే 1,12,500 అంటే మీకు ఫస్ట్ లెవెల్ ఉంటే కనుక 1,12,500 ఐటీసీలు అనేది డైరెక్ట్ 25% లో వస్తాయి. అక్కడి నుంచి చూసుకుంటే కనుక సెకండ్ లెవెల్ లో ఉంటే సెకండ్ లెవెల్ లో వ్యక్తి కనుక క్రౌన్ లో ఉంటే కనుక 27,000 వస్తాయి. ఇంకా థర్డ్ లెవెల్ చూసుకుంటే కనుక 8,550 చెప్పిన వస్తున్నాయి అనమాట. థర్డ్ నుంచి 12 లెవెల్ వరకు 8,550 చెప్పిన క్రౌన్ డైమండ్ అయితే కనుక 12 లెవెల్ ఎక్కడైనా సరే 8,550 చెప్పిన వస్తాయి. అంటే 8,550 చెప్పిన మనకి మిగతా రిమైనింగ్ 10 లెవెల్స్ నుంచి వస్తాయి అనమాట. సో డైరెక్ట్ గా ఉంటే కనుక ఇక్కడ మనకి చూస్తామండి. సో అక్కడ మనకి 1,12,500 సో డైరెక్ట్ గా మనకు ఉంటే కనుక సో ఇది మనం ఈ యొక్క చార్ట్ ని మీరు గమనించండి. సో మనకి ఏ లెవెల్ ఉంటే ఆ లెవెల్ ప్రకారం మనకి వస్తుంది అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి అర్థమైంది, ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే ఒక వ్యక్తి నుంచి ఒక ఇన్కమ్ కాదు, ఒక వ్యక్తి నుంచి 12 ఇన్కమ్స్ వస్తాయి. మీ టీంలో ఎక్కడున్నా సరే 12 లెవెల్లో ఉన్నా సరే ఫస్ట్ లెవెల్లో ఉన్నా సరే, ఫస్ట్ సెకండ్ లెవెల్ ఉంటే కొంచెం పర్సంటేజ్లు తేడా ఉన్నాయి కానీ మిగతా అన్ని లెవెల్స్ కూడా ఫస్ట్ స్టార్ కావచ్చు 12వ స్టార్ కావచ్చు ఏదైనా సరే కూడా అన్నిటి నుంచి కూడా ఇన్కమ్ రావడం అనేది చాలా చాలా బ్యూటిఫుల్ అనమాట. అంటే మీ కింద టీంలో మీ డౌన్ లో ఉన్న టీం నుంచి కదిలినా మెదిలిన ఇన్కమ్ అన్నట్టు ఉంది. ఏ ప్యాకేజ్ బై చేసినా ఎవరు అప్గ్రేడ్ అయినా ఏం చేసినా కూడా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి లెవెల్ మ్యాచ్ అవ్వడం లేకపోతే లెవెల్ అయితేనే వస్తుంది అలా ఏం లేదండి. సో ఇది మనం అర్థం చేసుకుంటే కనుక ఎవ్రీ మినిట్ మనకి ఏదో ఒక వ్యక్తి లెవెల్ బై చేయడము లేకపోతే ఇంకా కనీసం స్టార్ 1 అన్న బై చేయడం ఏదో లెవెల్లో సో కంటిన్యూగా జరిగే ప్రోగ్రామ్ కాబట్టి కంటిన్యూగా మనకి ఏదో రకమైన ఇన్కమ్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది అనమాట. నిజంగా ఇది బ్యూటిఫుల్ కదండి. సో చినుకులుగా ఇది కంటిన్యూగా పడుతూనే ఉంటుంది అనమాట. సో అది 12 లెవెల్ బోనస్ అనమాట అండి, 12 లెవెల్ బోనస్. ఓకే, ఇక్కడ మనం చూద్దాం.
ఎస్, ఇక్కడ గొప్ప అవకాశం ఏంటంటే ఫ్రీ ప్లేస్మెంట్ అండి. అంటే చాలా మంది మనకి మార్కెట్ లో కొంతమంది ఎదురవుతుంటారు. రియల్ గా చాలా హార్డ్ వర్కర్, చాలా మంచిగా ప్లాన్ చేస్తాడు, మంచి వర్క్ చేస్తుంటాడు. కానీ ఆయన దగ్గర ఏంటంటే ఇన్కమ్ లేదు సార్, నేను ఇమీడియట్ గా నేను జాయిన్ కాలేను అనేవి మనకి కొన్ని వస్తూ ఉంటాయి. లేకపోతే ఏదో కారణం సార్, ఇన్కమ్ నుంచి అన్ని ఉండొచ్చు కానీ ఇమీడియట్ గా ఆ జాయిన్ కావడానికి వీలు కాకపోవచ్చు. ఎక్కడో మీరు జర్నీలో ఉన్నారు, లేకపోతే ఎక్కడో సడన్ గా కనిపించారు, అప్పటికప్పుడు రీచ్ అవ్వాలంటే అప్పటికప్పుడు ఎన్ని చేయనట్టు కాకపోవచ్చు. కానీ ఫ్రీ ప్లేస్మెంట్ అనేది ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ గా మన బిజినెస్ ని ఇది చాలా వేగంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఫ్రీ ప్లేస్మెంట్ అనేది కూడా చాలా బాగా మనకి మంచి మైలేజ్ ఇస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఎగ్జాంపుల్ ఒక ఫ్రీ ఐడితో వస్తే కనుక మనకి ఏంటి అంటే కనుక ఫ్రీ ఐడితో వచ్చినా కూడా మీరు ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. అది బ్యూటీ. అంటే ఇన్కమ్ ఎర్న్ చేయడం అంటే ఏంటంటే ఇక్కడ మీరు చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తిని మీరు స్పాన్సర్ చేశారు అంటే మీరు ఒక్క ప్యాకేజ్ కూడా మీరు బై చేయలేదు. 12 ప్యాకేజ్ లో ఒక్క ప్యాకేజ్ కూడా మీరు బై చేయలేదు. అయితే మీరు ఫస్ట్ ప్యాకేజ్ ఎంత అండి? 300 ఐటీసీలు అనమాట. అంటే 300 ఐటీసీలు పెట్టి కూడా మీరు బై చేయలేదు. కానీ మీరు ఒక వ్యక్తిని స్పాన్సర్ చేశారు. ఆ వ్యక్తి చూడండి, ఆయన ప్యాకేజ్ కొన్నాడు. ఫస్ట్ ప్యాకేజీ ఆయన ఫస్ట్ ప్యాకేజ్ కొనగానే ఆయన ఫస్ట్ లెవెల్ ఉంటే ఎంత వస్తుంది అనుకున్నామండి? 75 ఐటీసీలు వస్తాయి. సో మీకు ఫస్ట్ మీకు 75 అనేది మీకు మీ వ్యాలెట్కి వచ్చేస్తాయి. అలాగే అతను సెకండ్ స్టార్ కూడా బై చేశాడు. అంటే 600 డ్రోన్స్ కదా, సారీ 600 ఐటీసీలు కదా, 150 ఐటీసీలు అనేది మీకు 25% అంటే 150 వచ్చేస్తాయి. సో అతను థర్డ్ ప్యాకేజ్ కూడా బై చేశాడండి. థర్డ్ అంటే 1500 ఐటీసీలు అనమాట. అంటే దాంట్లో కూడా 25% అంటే 375. సో థర్డ్ స్టార్ లోకి వెళ్ళి ఇవ్వండి. అంటే మీరు ఏదైతే బై చేస్తున్నాడో ఆయన ఆ స్టార్ లోకి వెళ్ళి మీ యొక్క ఎంటీ స్లాట్ లోకి వెళ్ళి కూర్చుంటాయి అనమాట. మీరు ఫస్ట్ స్లాట్ లోకి వెళ్ళి 75 కూర్చుంటాయి, సెకండ్ స్లాట్ లోకి వెళ్ళి 150 కూర్చుంటాయి, థర్డ్ స్లాట్ లోకి వెళ్ళి 375 కూర్చుంటాయి. సో ఇవన్నీ ఏంటి, మీరు యాక్చువల్ గా మీరు ఏమీ బై చేయలేదు కానీ ఎన్ని ఎందుకు పోగొడుతున్నాయి అంటే కనుక ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఆయన ఎన్ని బై చేశాడో ఆయన క్రౌన్ డైమండ్ అయిపోయాడు అనుకోండి. ఇవన్నీ కూడా మీకు 12 లెవెల్లో కూడా ఫస్ట్ లెవెల్ 75 ఉంటాయి, 12 లెవెల్లో ఇక్కడ చూడండి 1,12,500 ఐటీసీలు ఉంటాయి 12 లెవెల్లో కూడా. సో ఇక్కడ మొత్తం చూస్తే ఈయన యొక్క వ్యాలెట్లు ఎన్ని ఉన్నాయండి? 2,47,500 ఐటీసీలు ఉన్నాయి. ఈయన ఒక్క ప్యాకేజ్ కూడా బై చేయలేదు. అయితే ఇవన్నీ ఎలా ఈయన ఏం చేయొచ్చు వీటిని? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 300 పెట్టి స్టార్ 1 బై చేయాలంటే కనుక ఈ యొక్క 375 ఉన్న ఐటీసీలు యూజ్ చేసుకుని మిగతా రిమైనింగ్ 300 ఇంకా రిమైనింగ్ ఎన్నైతే ఉన్నాయో దాన్ని యాడ్ చేసుకుని ఆయన బై చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇవి బై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే సెకండ్ స్టార్ ఉందండి, 150 ఐటీసీలు ఉన్నాయి అండి. అంటే ఇక్కడ 600 ఐటీసీ తోటి బై చేయాలి ఆయన. సో 150 ప్లస్ రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో 600కి సో అవి యాడ్ చేసుకుని బై చేసేసుకోవచ్చు. సో ఇలాగా ఆయన డైరెక్ట్ గా ఉన్న పర్సన్ ఎన్ని లెవెల్స్ బై చేసినా కూడా మీకు ఇన్కమ్ అనేది మీ వ్యాలెట్ లోకి వచ్చేసి ఆ స్లాట్ లో అది కూర్చుంటుంది. ఆ లెవెల్ బై చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. సో నలుగురు నుంచి వచ్చింది అనుకోండి, ఇది 25% కదా, ప్రతిది కూడా 25% కదా. నలుగురు నుంచి వచ్చిందంటే 425 100% అయిపోతుంది. నలుగురు క్రౌన్ లో వచ్చారంటే మీరు క్రౌన్ అనమాట. ఫ్రీగా కూడా క్రౌన్ అవ్వచ్చు. అంటే ఎఫర్ట్ పెట్టే వ్యక్తి ఎక్కడ వరకైనా వెళ్ళొచ్చు. ఎఫర్ట్ పెట్టే వ్యక్తి క్రౌన్ కూడా మనం ఫ్రీగా అవ్వచ్చు అనమాట. సో అలాగే ఫ్రీగా చేసుకుంటూ అంటే మనకి ఫస్ట్ లెవెల్ నుంచి మాత్రమే జరుగుతుందండి. సెకండ్ లెవెల్ లో వస్తే కనుక అది జరగదు. సో మీకు ఫస్ట్ మీకు డైరెక్ట్ పర్సన్ మాత్రమే ఎలా జరుగుతుంది అనమాట. డైరెక్ట్ పర్సన్ నుంచి మీకు నలుగురు నుంచి కూడా మీకు వస్తుంది. 5వ వ్యక్తి నుంచి మీకు ఇంకా ఇన్కమ్ అనేది మీకు ఇక్కడ చూపించదు. ఇవన్నీ కూడా వ్యాలెట్ లోకి వస్తున్నాయి. నలుగురు వరకు కూడా మీకు చూపిస్తుంది. 5వ వ్యక్తి నుంచి చూపిస్తుంది. ఎందుకంటే నలుగురు వచ్చిందంటే మీరు బై చేసుకోవాలని అర్థం. మీరు బై చేసుకుంటే కనుక మీరు 5 వేసుకోండి లేకపోతే 50 వేసుకోండి, అవన్నీ కూడా మీకు ఇంకా మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. మీరు స్పాట్ లో విత్డ్రా కూడా మీరు చేసేసుకోవచ్చు. సో అలా అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ ఛాన్స్ అండి. అంటే ఫ్రీ ఐడితో కూడా ఫ్రీ ప్లేస్మెంట్ తో కూడా మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు, మన ఐడీస్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇది బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అండి. సో ఇది చాలా వండర్ఫుల్ గా మనకి ఇది ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా. సో అంటే కమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఇది నిజంగా మరింత మైలేజ్ అనేది మనకి రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 75 నుంచి మనకి క్రౌన్ అంటే కనుక 2,47,500 ఐటీసీల వరకు కూడా మనం ఫ్రీగా మన యొక్క స్లాట్ లో 12 స్లాట్ లో కూడా మనం ఇంతవరకు కూడా మనం పెట్టుకోవచ్చు, వస్తాయన్నమాట ఒక సింగిల్ పర్సన్ కనుక ఇలా చేస్తే. సో ఇది ఫ్రీ ప్లేస్మెంట్ సంబంధించి. అయితే ఇక్కడ మనం చూద్దాం లెవెల్ బోనస్ అండి. స్టార్ 1 సంబంధించిన లెవెల్ బోనస్. స్టార్ 1 అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ లెవెల్లో ఉన్న వ్యక్తి స్టార్ 1 బై చేశాడు అనుకోండి, 25% కాబట్టి 70 వచ్చింది. సెకండ్ లెవెల్ ఉన్న వ్యక్తి స్టార్ 1 బై చేశాడు. స్టార్ 2 గురించి నేను చెప్పట్లేదు, ఓన్లీ స్టార్ 1. ఇక్కడ మీరు పైన హెడ్డింగ్ చూడండి, కేవలం స్టార్ 1 గురించి నేను చెప్తున్నా. అంటే 2వ లెవెల్లో ఉన్న వ్యక్తి స్టార్ 1 కున్న 15 వస్తున్నాయి. 3వ లెవెల్లో ఉన్న వ్యక్తి స్టార్ 1 కున్న కూడా 6 వస్తున్నాయి.
అంటే మీరు ఒక 300 పెట్టి మీ యొక్క స్టార్ 1 మీరు బై చేస్తే కనుక స్టార్ 1 అనేవి 12 లెవెల్ నుంచి కూడా మీకు వచ్చేస్తున్నాయి. 12 లెవెల్ నుంచి కూడా వచ్చేస్తున్నాయండి. అంటే రియల్ గా బ్యూటిఫుల్ గా ఉందా లేదా అండి? అంటే స్టార్ 1 కేవలం స్టార్ 1 తోటే 12 లెవెల్ మనం 2 మ్యాట్రిక్స్ లో చూస్తే కనుక 49,314 ఐటీసీ లాంటి ఓన్లీ స్టార్ 1 2 మ్యాట్రిక్స్. ఒకసారి దీని యొక్క పవర్ మీరు చూడండి. ఇంకొక పవర్ఫుల్ టేబుల్ కూడా చూపిస్తాను ఇక్కడ పక్కన. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా సెన్సిటివ్ గా ఉంది, ఇది ఈజీగా వెళ్ళిపోతుంది. ఎస్, ఇక్కడ మన టేబుల్ 1 49,314 ఐటీసీ లాంటి అంటే కేవలం 2 మ్యాట్రిక్స్, అది కూడా సింగిల్ స్టారే. 2వ స్టార్ 3వ స్టార్ 12 స్టార్ నుంచి నేను చెప్పట్లా, ఓన్లీ సింగిల్ స్టార్ అనమాట 49,314 ఐటీసీలు. ఓకే గుడ్. ఇప్పుడు ఇంకొక పవర్ఫుల్ టేబుల్ ఏంటంటే ఎస్ 3 మ్యాట్రిక్స్. అంటే ముగ్గురు నుంచి 75 అంటే ఎంత అండి? 225. అవునండి 225. 9 మంది నుంచి ఒక్కొక్క నుంచి 15 అంటే 135 135. సో ఇలా మీరు చూసుకుంటే కనుక 3 మ్యాట్రిక్స్ లో మీరు చూస్తే కనుక ఎంత అంటే ఇది 47,83,248 ఐటీసీలు కేవలం స్టార్ 1 3 మ్యాట్రిక్స్. 47,83,248. 47,83 అంటే 48 లక్షలు అనుకోండి రౌండ్ గుర్తుపెట్టుకుంది. 48 లక్షలు అంటే ఐటీసీలు ఇవి. 48 లక్షల ఐటీసీలు అండి. స్టార్ 1 3 మ్యాట్రిక్స్ అనమాట. సో అది 2 రూపీస్ వేసుకుంటే కనుక లేకపోతే 2.5 వేసుకుంటే కనుక ఒకసారి మీరు చూడండి ఎంత పవర్ఫుల్ ఇన్కమ్స్ అంటే. ఇక్కడ మనం ఈ టేబుల్స్ ని ఏంటంటే ఇక్కడ చూసి మనం మోటివేట్ అవ్వాలి. అంటే మోటివేషన్ తోటే మనం ఏదైనా చేయగలుగుతాం. సో ఇక్కడ అంటే నేను అనేది ఏంటంటే వీటికి ఏదైతే ఇక్కడ టేబుల్స్ ఉన్నాయో దీంట్లో మనం 100% హెచ్ అవుతామా, లేకపోతే సగమే అవుతామా, లేకపోతే 10% అవుతాం, లేకపోతే 1% అవుతాం అనేది సో అప్ టు యూ అండి. కానీ ఇక్కడ ప్లాట్ఫామ్ ఎంత పవర్ఫుల్ గా ఉందనేది మీరు గమనించండి. 47,83,000 అంటే 48 లక్షల ఐటీసీ అండి కేవలం సింగిల్ స్టార్ 3 మ్యాట్రిక్స్ లో. ఓకే, మనం స్టార్ 2 ఒకసారి చూద్దాం. స్టార్ 1 ఇన్కమ్ అనేది పక్కన పెట్టేసేయండి. సో అది అయిపోయింది. అది మీరు 2 మ్యాట్రిక్స్ అయితే 2 మ్యాట్రిక్స్ లో వచ్చి ఉంటుంది, 3 మ్యాట్రిక్స్ అయితే 3 మ్యాట్రిక్స్ లో వచ్చి ఉంటుంది. అయితే స్టార్ 2 కి ఎలా ఉంటుందండి? ఇక్కడ చూడొచ్చు 98,628 ఐటీసీలు అండి కేవలం స్టార్ 2. స్టార్ 1 ఇన్కమ్ అనేది దీంట్లో కలపలేదు మనం. సో అదే మీరు 3 మ్యాట్రిక్స్ అనుకోండి 95,66,496 ఐటీసీలు. 95,66,000 95 లక్షలు అనుకోండి ఐటీసీలు. 95 లక్షల ఐటీసీలు అండి. సో 3 మ్యాట్రిక్స్ అనమాట. 3 మ్యాట్రిక్స్ లో కేవలం 2 స్టార్. సో ఇక్కడ మనం ఇది ప్రతి లెవెల్ నుంచి ఆ లెవెల్ ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉంటే అంతమంది కూడా వాళ్ళ యొక్క దాని నుంచి మనకి ఏదైతే పర్సెంటేజ్ వస్తుందో, ఏదైతే మనకు వస్తున్నాయో అవన్నీ కూడా మనం కౌంట్ చేస్తే చాలా చాలా ఈ యొక్క నెంబర్స్ ఏవైతే ఈ యొక్క మన నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి. సో ఇలాగ మనకి స్టార్ 2 ఉందన్నమాట. సో అలాగే స్టార్ 3, అలాగే స్టార్ 4, అలాగే స్టార్ 5, స్టార్ 6. ఒక్కొక్క స్టార్ మీరు 2 మ్యాట్రిక్స్ లో 3 మ్యాట్రిక్స్ లో చూస్తే ఈ నెంబర్స్ అన్ని కూడా తెలియదండి. కంపల్సరీగా మ్యాథమెటిక్స్, నేను సైన్స్ స్టూడెంట్ అండి. సో ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ కావాలి. సో ఈ నెంబర్స్ అన్ని చెప్పాలంటే చాలా కష్టం. సో అలాగే మీరు డైమండ్ కి చూడండి 2 మ్యాట్రిక్స్ అయితే ఒకసారి మనం చూద్దాం. 2 మ్యాట్రిక్స్ లో అయితే కనుక 39,45,120 ఐటీసీలు అండి. అదే ఇక్కడ మీరు చూస్తే కనుక 3 మ్యాట్రిక్స్ లో డైమండ్ అయితే కనుక ఇక్కడ మనం చూడొచ్చు 3,826,59,840 ఐటీసీలు. 3,826 కోట్లు 3,826 కోట్లు 3,826 కోట్ల ఐటీసీలు అండి. సో డైమండ్ కండి, డైమండ్ ఓన్లీ డైమండ్ ర్యాంకు 3 మ్యాట్రిక్స్ లో. సో ఇది అనమాట 3,826,000 కోట్లు. సో ఇది ఈ నెంబర్స్ అనేవి ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం చూద్దాం. అలాగే బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్, అలాగే రాయల్ డైమండ్, క్రౌన్ డైమండ్. సో ఇక్కడ మొత్తం ఒకే స్లైడ్ లో మనకి మొత్తం టోటల్ గా అన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ సింగిల్ అయితే కనుక ఇక్కడ మనం చూడొచ్చు సింగిల్ స్టార్ మనం ఇక్కడ చూడొచ్చు ఇది 49,500. అలాగే 2 మెంబర్స్ కి అయితే మాత్రం ఇదనమాట 15,82,24,24,425 ఇది.
సో అది మనకి టూ మ్యాట్రిక్స్ లో. అలాగే మనకి 3 మ్యాట్రిక్స్ లో చూసుకుంటే కనుక 15,31,48,268 ఐటీసీలు అండి. సో ఇది 3 మ్యాట్రిక్స్ సంబంధించిన టోటల్ అనమాట. టోటల్ ఇవి ఇలా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా బిగ్ ఫిగర్స్ అండి. కానీ ఇక్కడ జాయినింగ్ లేకపోతే స్టార్టింగ్ ఏదైతే ఉందో ఒక 600 నుంచి 800 లేదంటే ఫ్రీగా జాయిన్ అయ్యి, సో తద్వారా ఇది అంటే చూడండి మీరు సముద్రాన్ని చూసినప్పుడు నిజంగా మనకి చాలా అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే కనుచూపు మేర ఎక్కడ మనకి ఆ టీం ఏం కనపడదు. కానీ అక్కడికి వచ్చే పిల్ల కాలువలు చూస్తే కనుక మనకి చాలా చిన్నగా ఉంటాయి. అక్కడ సముద్రం చూసి వచ్చినప్పుడు మనకి నదులు అన్ని కూడా చాలా చిన్నగా కనపడుతుంటాయి. కానీ ఈ రోజున మనకి ఇక్కడ స్టార్ 1 ఏదైతే 300 ఐటీసీలతో ఉందో, 600 అనేది సెకండ్ స్టార్ ఉందో చాలా చిన్నగా ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు రీచ్ అయిన తర్వాత ఇక్కడ మీరు నెంబర్ చూస్తే ఇవన్నీ కూడా మహాసముద్రాన్ని తలపిస్తాయండి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం మన ఎఫర్ట్ పెడితే కనుక ఎలాంటి ప్లాట్ఫామ్ మీద పెడుతున్నాం, ఎంత పొటెన్షియాలిటీ ఉన్న ప్లాట్ఫామ్ మీద పెడుతున్నాం, అయితే దీంట్లో ఎంత పర్సెంట్ అనేది సో ఎవరికాళ్ళకి సంబంధించింది. సో నేను 100కి నేను ఎన్ని మార్కులు తీసుకుంటా అనేది నా మీద నాకు బేస్ అయి ఉంటుంది. అంతే కదండి. మన ప్లానింగ్, మన వర్క్, మనం కేటాయించే టైము, సో మనం లీడర్స్ తోటి అప్లయన్స్ తో ఉండే రిలేషన్, అలాగే మన టీమ్ తో మనం మెయింటైన్ చేసే ఇది కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ బిజినెస్ అన్నింటినీ కూడా మనకి ఈ బిజినెస్ లో మన సక్సెస్ రేట్ అనేది పెంచుతాయి అనమాట. అప్లయన్ తో ఉండే రిలేషన్ కావచ్చు, మన అసోసియేట్ తో ఉండే ఈ యొక్క సిస్టమ్ తో మనం పనిచేయడం, వాళ్ళతో కలిసి పనిచేసే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా వెరీ బ్యూటిఫుల్ సిస్టమ్ అనమాట అండి. సో 12 లెవెల్స్ బోనస్ అనేది. అలాగే మనం నెక్స్ట్ చూద్దామండి ప్రోమో బోనస్. ఇప్పుడు మనం థర్డ్ది మనం అనుకున్నాం కదా, ప్రోమో బోనస్ అంటే టోటల్ గా మనకి ఏదైతే గేమింగ్ ఇండస్ట్రీ ద్వారా, ఏదైతే గేమ్ ద్వారా జరిగే మనకి టర్న్ ఓవర్ ఉందో దాని ద్వారా వచ్చే కెరీర్ అనేది ఎలా ఉంటుందని సింపుల్ గా నేను చెప్తానండి. అయితే యాక్చువల్గా ఇది ఇంత సింపుల్ గా దీని కాదు, దీనికి ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. సో డైమండ్స్ అండ్ అబోవ్ అందరికి కూడా, సో ఆల్రెడీ మనకి ట్రాంజ్ లో ఉన్న డైమండ్స్ అండ్ అబోవ్ అందరికి కూడా ఈ ట్రైనింగ్ కండక్ట్ చేస్తుంటాం. సో దాంట్లో ఇక్కడ అక్కడ అందరికి కూడా ఒకే ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. సరే ఇక్కడ చూద్దామండి ర్యాంక్స్. డైమండ్ కి ఇక్కడ 4%, బ్లూ డైమండ్ కి 4+4 అనమాట, అంటే 8%. అంటే 2 డైమండ్ తర్వాత బ్లూ డైమండ్ అవుతాడు కాబట్టి డైమండ్ ది బ్లూ డైమండ్ కలిపి 4+4 అనమాట. అలాగే బ్లాక్ అంటే కనుక 4+4+4, అంటే డైమండ్ ది బ్లూ డైమండ్ ది బ్లాక్ డైమండ్ మొత్తం కలిపి 12%. అలాగే రాయల్ అయితే 16, క్రౌన్ అయితే మొత్తం 5 కలిపి 20% అనమాట అండి. సో ఈ రకంగా అనమాట. అంటే డైరెక్ట్ గా ఈ దాని మీద జరిగితే 20% వరకైనా తీసుకోవచ్చు. డైమండ్ కి అయితే 4% కమిషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఐటీసీ గేమింగ్ క్రెడిట్స్ మీద. సో ఇది అంతా కూడా ఇది మన పెర్ఫార్మెన్స్ బేస్డ్ అనమాట. ఇది కాకుండా మనకి రాయల్టీ కూడా మనకు ఒకటి ఉంటుంది అనమాట. సో కంపెనీలో ఏదైతే టర్న్ ఓవర్ జరుగుతుందో, కంపెనీకి డైరెక్ట్ గా జరిగే టర్న్ ఓవర్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి కూడా 20% అనేది ఉంటుంది. సో అదంతా కూడా ఒక రాయల్టీ లాగా, ఈ ప్రోమో బోనస్ లోనే రాయల్టీ లాగా మనకి రెండో ఇన్కమ్ కూడా అది వస్తుంది అనమాట. సో అది ప్రతి ర్యాంక్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. కానీ ఆ ర్యాంక్స్ లో ఎక్కువ ఉంటారు కాబట్టి అది ఈక్వల్ గా అందరికి షేర్ అవుతుందండి. సో అది అంతా కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ నేను ఇక్కడ చూపించేది ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ మనకి గేమ్ టర్న్ ఓవర్ ఇక్కడ 1 CR అనుకోండి. మీకు తెలుసు కదండి, ఆల్రెడీ మనకి బాలీవుడ్ హీరోస్ చాలా మంది లూడో గేమ్స్ ని వాటిని ప్రమోట్ చేస్తూ మనకి పెద్ద హోర్డింగ్స్ మనం సిటీస్ లో చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళు ఒక గేమ్ కి ఒక 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు టర్న్ ఓవర్ చూపిస్తున్నారు. ఒక్కొక్క లూడో గేమ్ లో అంత జరుగుతుందట. కానీ ఇక్కడ కేవలం మనం ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తున్నాను. 1 CR ఒక కోటి గురించి నేను చెప్తున్నాను. అంటే అన్ని గేమ్లు మనకి 400+ గేమ్స్ ఉన్నాయి. అయితే మొత్తం ఇక్కడ మనకి 1 crore టర్న్ ఓవర్ జరిగితే కనుక సో 20% అంటే 20 లక్షలు ఏమండి షేరింగ్ లోకి వస్తుంది అనమాట. సో 20 లక్షలు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మీరు చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ మనం డైమండ్స్ 100 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో బ్లూ డైమండ్స్ 50 మెంబర్స్ ఉన్నారనుకోండి. బ్లాక్ 25, రాయల్ 16 అండ్ క్రౌన్ వచ్చి 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ఎలా వస్తుందో చేయాలి చూద్దాం. ఇప్పుడు డైమండ్ కి 4% కేటాయించారు కదా, అంటే 80,000 ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అనమాట. అంటే 100 మంది కూడా 800 ఐటీసీలు చెప్పిన ఈచ్ డైమండ్ కి వెళ్ళిపోతాయండి. బాగుంది కదా. సో ఇక్కడ మనకి బ్లూ డైమండ్ కి అయితే ఇక్కడ 80,000 ఒక్కొక్కరికి 800 చెప్పిన, ఎందుకంటే 100 మంది ఉన్నారు కాబట్టి, ఇక్కడ 100 మంది ఉన్నారు కాబట్టి 800 ఐటీసీలు వెళ్ళాయి. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూద్దామండి. బ్లూ డైమండ్ అయ్యారు అనుకోండి, అప్పుడు 4% కదా, 80,000 కదా. సో ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిన ఎంతమంది, ఇక్కడ 50, అంటే బ్లూ డైమండ్ అంటే డైమండ్స్ కంటే తక్కువ ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 50 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 1600 చెప్పిన వస్తుంటాయి అనమాట. అయితే బ్లూ డైమండ్ కి ఎలా వస్తుంది, ఈయన ఆల్రెడీ డైమండ్ అయ్యి బ్లూ డైమండ్ అయ్యాడు కాబట్టి డైమండ్ 800, బ్లూ డైమండ్ 1600, మొత్తం కలిపి 2400 అనేది ఏమంటే ఇంకి ఐటీసీలు అనేది ఏమంటే ఇక్కడ మనకి బ్లూ డైమండ్ కి రావడం జరుగుతుంది. సో ఇక్కడ బ్లూ డైమండ్ తర్వాత
బ్లాక్ డైమండ్. ఇప్పుడు బ్లాక్ డైమండ్స్ అందరికి కూడా 80,000 అంటే 4% కాబట్టి. సో ఇక్కడ మనకి 25 మందే ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్ గా. సో అది ఈక్వల్ గా 3200 చొప్పున ప్రతి ఒక్కరికి షేర్ అవుతుంది. అయితే ఈయన బ్లాక్ కాబట్టి డైమండ్ 800, బ్లూ డైమండ్ 1600, బ్లాక్ డైమండ్ 3200, మొత్తం కలిపితే 5600, 5600 ఐటీసీలు అనేది ఈయన బ్లాక్ డైమండ్ కి రావడం జరుగుతుంది. సో అలాగే మనకి రాయల్ కూడా చూసుకుంటే కనుక 10,600 ఐటీసీలు వస్తాయి. ఎందుకంటే డైమండ్ ది, బ్లూ డైమండ్ ది, బ్లాక్ డైమండ్ ది, రాయల్ ది కలిపి 10,600 వస్తాయి అనమాట. అలాగే క్రౌన్ చూసుకుంటే మొత్తం నా 5 ర్యాంకులు కలిపి అంటే 800, 1600, 3200, 5,000, సో 8,000 కలిపి అంటే 18,600 ఐటీసీలు వస్తాయి. చూసారా, 18,600 ఐటీసీలు కేవలం 1 CR టర్న్ ఓవర్, దాంట్లో 20 lakhs షేర్ అయితే కనుక ఇది నేను చెప్పాను. అది కనుక 10 CR అయింది అనుకోండి, లేకపోతే 20 CR అయింది, లేకపోతే 50 CR అయింది. సో ఎంత అయింది అనేది అది మనం మన యొక్క ఎగ్జాంపుల్ గా నేను 1 CR గురించి నేను చెప్పాను. సో అలాంటప్పుడు ఎలా ఉంటుంది అనమాట. సో అది గేమింగ్ అనేది ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు చూడండి, మనకి కరోనా వేవ్ 1 లో అన్ని ఇండస్ట్రీస్ కూడా కుప్పకూలిపోయాయి. కానీ ఒకే ఒక ఇండస్ట్రీ, గేమింగ్ ఇండస్ట్రీ మాత్రం ఏమండి తారా స్థాయికి ఎదిగింది. ఎందుకంటే దాంట్లో జరిగిన టర్న్ ఓవర్ ఏ బిజినెస్ జరగలేదు అనమాట. ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్ బాగా డిమాండ్ అనమాట. సో అలాగే ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ ఇప్పుడు డిమాండే. సో కరోనా టైంలో ఇంకా బాగా అది వెళ్ళింది అనమాట అండి. సో ఏదేమైనా ఆన్లైన్ గేమ్స్ అనేది చాలా చాలా ఉందన్నమాట. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రతి మనిషి కూడా విర్చువల్ ప్రపంచంలోనూ ఉంటాడంట. అంటే ఆయన ఏదైతే ఇచ్చుకోలేదో, లేకపోతే ఆయన ఏదైతే చూడలేదో, లేకపోతే ఆయన ఏదైతే ఆయన ఊహించుకుంటున్నాడో అలాంటిది డిజిటల్ గా క్రియేట్ చేసుకుని మొత్తం డిజిటల్ గానే ఉంటాడండి. అంటే ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ లోనే ఇదంతా ఉండటం అనేది చాలా వింతగా జరిగే కార్యక్రమం అనమాట అండి. సో గేమింగ్ అనేది చాలా పెద్ద పాత్ర ఉంది ఫ్యూచర్ కి. సో అలాంటి గేమ్ లోనే మనం ఒక పవర్ఫుల్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి దీని యొక్క టర్న్ ఓవర్ ఎలా ఉంటుంది, ర్యాంక్స్ కి మనం ఎందుకు ఇచ్చుకోవాలి అనేది మనం ఎవ్రీథింగ్ మన ప్రతిదీ కూడా మనం క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చండి. సో ఇది గేమ్ టర్న్ ఓవర్ మీద అనమాట. ఇక్కడ మీకు పర్సంటేజ్ అని ఇక్కడ మనం చూపించడం జరిగింది. అయితే డైమండ్ పైన డైమండ్ ఉంటే కనుక ఎలాగనేది దాని చెక్ మ్యాచ్ అంటారనమాట. 20% చెప్పిన పెడుతుంది అనమాట ఒక 5 members కి. అలాగే బ్లూ డైమండ్ పైన బ్లూ డైమండ్ ఉన్నా కూడా సో అది అతనికి వచ్చిన ఇన్కమ్ మీద 20% చెప్పినది 5 members వరకు ఉంటుంది అనమాట. సో అలాగే ప్రతి ర్యాంక్ కూడా అలా ఉంటుంది అనమాట. సో దీని గురించి మనం క్లియర్ గా మన ట్రైనింగ్ లో బాగా తెలుసుకుందామండి. సో ఇక్కడ మనం మన ఫైనల్ కి వచ్చామన్నమాట. ఐటీసీ అల్టిమేట్ అడ్వాంటేజ్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఐటీసీ కాయిన్ హ్యాస్ an amazing background as it focus on online crypto gaming. అలాగే మనం చూడొచ్చు ఐటీసీ గ్లోబల్ ప్రొవైడ్స్ ఎక్సలెంట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్యాకేజెస్. ఇప్పుడు ఆల్రెడీ మన ప్యాకేజెస్ గురించి కూడా మనం చూసాం. సోషల్ మీడియా ద్వారా మనం ఎలాగ ఎక్స్పాండ్ అవ్వచ్చు అనేది. అలాగే మనం ఐటీసీ కాయిన్ కూడా మనం చూడొచ్చు. మనకి TRC20 అలాగే మనకి బీటీసీ ఇంకొకటి కూడా ఉందన్నమాట. సో దాంట్లో కూడా మనం యూజ్ చేయొచ్చు ఇది. సో అది నాకు మర్చిపోయాను. సో అదొకటి TRC20 అనమాట మంది. అలాగే మన బైనాన్స్ లో కూడా మనం BEP20 లో కూడా మనం ఈ దాంట్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఆ బెనిఫిట్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగే మనకి చాలా చాలా ఉన్నాయన్నమాట అండి. సో డాట్స్ బ్లాక్ చైన్ సంబంధించి మనకి ఆర్చ్ కాయిన్స్ అనేది మనకి ఫ్రీగా రావడం అనేది ఈ రోజు మనం చాలా తక్కువ అంచనా వేస్తాం. కానీ అది చాలా మందికి ఏంటంటే ఫస్ట్ లో ఫ్రీగా వచ్చినట్లకి మనం ఫ్రీ అనే దానికే మనం ఫ్రీ లాగానే చూస్తాం. కానీ వాస్తవం చెప్పాలంటే చాలా మనకి మంచి వాల్యూ కాయిన్స్ వస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే మనకి ఐటీసీ గ్లోబల్ ఇక్కడ ప్యాకేజెస్ అన్ని కూడా ప్రైస్ కంట్రోల్ స్ట్రాటజీ అనేది చాలా బ్యూటిఫుల్ స్ట్రాటజీ ఉంది. ఇవన్నీ కూడా మన హైలైట్స్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట అండి. సో ఇక్కడ మనకి ముఖ్యంగా లాస్ట్ పాయింట్ మనం చూడొచ్చు. నేను ఆల్రెడీ ముందు కూడా చెప్పాను, ఎవరైతే ఈ బిజినెస్ మొత్తం ఈ రోజు విన్నామండి, నేను స్టార్ట్ చేస్తున్నాను, నేను చేస్తున్నాను, కానీ 90 రోజులు అయిపోయింది. సో బిజినెస్ మీరు ఏమి చేయలేదు, కానీ ఏ ఇన్కమ్ రాలేదు, కానీ మీకు బిజినెస్ కూడా నచ్చలేదు. సో మీకు బిజినెస్ నచ్చకపోయినా కూడా మీరు 90 days తర్వాత మీరు 100% మీరు ఎంతైతే మీరు ఇక్కడ పెట్టారో, ఎంతైతే మీరు ఒక ఎగ్జాంపుల్ మీరు ఒక 600 రూపీస్ తోటి మీరు స్టార్ 1 మీరు 800 తోటి మీరు స్టార్ మీరు బై చేశారు, లేకపోతే మీరు ఏ ర్యాంక్ అయినా మీరు డైమండ్ బై చేశారు, లేకపోతే మీరు క్రౌన్ బై చేశారు, ఏదైనా కావచ్చు. 90 days లోపు మీకు నిజంగా మీకు నచ్చకపోయి దీనివల్ల మీకు ప్రాఫిట్ లేదు, నాకు ఎలాగ ఉపయోగపడలేదు, నేను పెట్టింది నాకు రిటర్న్ కావాలన్నా కూడా మీరు 100% మీరు మనీ బ్యాక్ గ్యారంటీ అనేది ఫస్ట్ టైం క్రిప్టోలో మనం ఐటీసీ గ్లోబల్ ద్వారా మనం ఉందన్నమాట. అసలు ఇక్కడ మనం ఏ మాత్రం భయపడాల్సిన డౌట్ పడాల్సిన విషయం లేదు. ఇన్ కేసు మనకి బిజినెస్ నచ్చకపోయినా కూడా మనం 100% రిటర్న్ తీసుకునే సిస్టమ్ కూడా ఫస్ట్ టైం మనం గ్లోబల్ ఐటీసీ లో మనం చూస్తున్నామండి. సో గ్రేట్ ఆపర్చునిటీ.
సో ఇక్కడ మనం ఈ సిస్టమ్ లో కూడా మన ఐటీసీ కాయిన్స్ మనం ఎర్న్ చేస్తుంటాం వండర్ఫుల్ గా. సో ఇది గ్రేట్ ఆపర్చునిటీ అండి. సో ఇవన్నీ మనం కరెక్ట్ గా అర్థం చేసుకుందాం. అయితే ఇది తెలుగు ప్రోగ్రామ్ లోనే కరెక్ట్ చెప్పాలంటే ఇది రెండో ప్రోగ్రామ్ అండి. మార్నింగ్ కొంచెం ఇంటర్నేషనల్ లాగా చేసాం కానీ సో ఇది తెలుగు ప్రోగ్రామ్ లోనే రెండో ప్రోగ్రామ్. అలాగే మనకి అన్ని లాంగ్వేజ్ లో కూడా మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఇంటర్నేషనల్ కు కూడా చాలా భారీగా ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే ఇంటర్నేషనల్ రిజిస్ట్రేషన్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. కాబట్టి ఇది గ్లోబల్ ఆపర్చునిటీ కాబట్టి సో 2x అనేది ఫాస్టెస్ట్ 2x ప్రోగ్రామ్ అనమాట మనకి. సో అలాగే మనకి 12 లెవెల్స్, ప్రతి లెవెల్ నుంచి కూడా మీకు మనకి ఎవ్రీడే ఇన్కమ్ అనేది మనం కంటిన్యూగా మనం చూసుకుంటాం. సో బ్యూటిఫుల్ గా ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్ పాయింట్స్ అండి. సో కంప్లీట్ గా మీ బిజినెస్ ని అర్థం చేసుకోండి. అయితే అర్థం చేసుకుని కంప్లీట్ గా మీకు అర్థమైన తర్వాత మీ అప్లైన్ సహాయంతో సో ఈ బిజినెస్ ని ఇంటర్నెట్ లో మనం దీన్ని స్టార్ట్ చేస్తామంట. గూగుల్ క్రోమ్ లో కేవలం మీ అప్లై నుంచి ఒక రిఫరల్ లింక్ తీసుకుని దాన్ని టచ్ చేసినా లేదా దాన్ని కాపీ చేసుకుని మీరు గూగుల్ క్రోమ్ లో అండ్ బ్రౌజర్ లో మీరు ఎంటర్ చేసి గో కొట్టినా కూడా మీరు ఈజీగా మీ పేరు, మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరు రిజిస్టర్ అయిపోవచ్చు.